అనుకున్నాను. కానీ నా యందు నిజంగా ఎంత ప్రేమ చూపించిన నా అన్నకి నేను వందలు చెప్తున్నా. మన పేటలో, మన పుట్టినపేటలో, మన ఏరియాలో అయ్యగారి గురించి బాగా తెలియదు. కానీ నేను ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో నేను తిరుగుతుంటాను. ఎక్కడికి వెళ్ళినా మన అయ్యగారి ఫోటోలు ఉంటాయి. నేను ముందు రోజు చెప్పడమో లేకపోతే ఆయన లాస్ట్ రోజు చెప్పడమో, ఎక్కడికి వెళ్ళినా ఏమంటే ఎలేజయ్య గారు మీకు తెలుసా, నాకేం తెలియదు, మా ఇంటి పక్కనే అంటాను. ఎందుకంటే మంచి సేవకుడు, మంచి వాక్యమే కాదు కళాకారుడు. ఇక్కడ ఏదో ఆయన మీరే మనం కొంతమంది ఈయన అనుకోవచ్చు, కానీ ఎంత అద్భుతమైన సువార్తికుడు అంటే నా విషయంలో దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఆయన చేస్తున్న పరిచర్య ఆంధ్ర, తెలంగాణలో పరిచర్య ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇట్టి సేవకుడిని మన సంఘం, మన ప్రాంతం కలిగుండుట మనకు ఆశీర్వాదకరం. ఎన్నో నిందలు, అవమానాలు, బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళు ఆయన డక్క మొక్క తిని దేవుని కొరకు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసిన క్రీస్తు యూదుడిని మాత్రం నాకు తెలుసు. కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పినాడు ఒక మాట, నేను ఇష్టం అని కాదు కదా, ఆయన నాకు ఇష్టం. ఇలా మీద పోడుకోవడం కాదు, కానీ దేవుని చిత్తం ఇది. నిజంగా అవకాశం వచ్చినందుకన్నా నా హృదయపూర్వక నీకు వందలు చెప్తున్నా. తప్పనిసరిగా మీరు సంఘం మన సభలకు రావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఆ రోజు ఒకవేళ బిజీగా ఉంటే చెప్పలేను, కానీ ఉంటే మాత్రం ఈ తమ్ముడు మర్చిపోకు. వాక్యమే చెప్పమన్నారు కాబట్టి ఒక్క మాట నేను చెప్తాను. మొత్తం మేము అయ్యగారు చెప్పారు, నా వెనక ఒక సేవకుండా అందరూ పారిపోతారని. మీరు అనుకోండి, మీ పక్కనే ఉండేవాడిని. నా ఆశ ఏంటంటే ఎక్కడో ఉన్నటువంటి మమ్మల్ని దాదాపుగా 35 సంవత్సరాల క్రితం ఈ గుడ్మేపేటలో పక్కన పాముల కాలనీ, పంచివాటి కాలనీ గవర్నమెంట్ వారు ఇందిరాగాంధీ గారు స్థలాలు ఇచ్చారు. ఆ ఇందిరమ్మ గారు కానీ గుడ్మ్యాన్ పక్కమటి మా స్థలాలు ఇవ్వకపోతే నేను ఏసైని తెలుసుకునేవాడు కాదు, ప్రభు గురించి నాకు తెలిసేది కాదు, సేవకుడిని అయ్యేది కాదు. ఇక్కడికి రావటం వల్ల దేవదన్న మాస్టర్ గారు, వారు సతీమణి అమ్మగారు, అక్కడ నానాడు జోసెఫ్ మాస్టర్ గారు నన్ను గట్టిగా పట్టి నువ్వు బాగా చదువుకో, ఎస్టీ వాడివి, నువ్వు చదువుడు వల్ల అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని నన్ను బాగా చదివించారు వాళ్ళు. నిజంగా ఆ తర్వాత నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. 5 వరకు చదివాను, 7 వరకేమో ఏజికల్ చదువుకున్నాను. కనుక నిజంగా నేను నా జన్మాంతరం ఈ గుడ్డుపేట ఉన్నటువంటి దైవజనులకి, విశ్వాసులకు, మీ అందరికీ నేను రుణస్తుడిని. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక్క మాట చెప్తాను. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో మనందరికీ తెలిసినప్పుడు ఒకటి ఉంటుంది, చూడండి. ఇర్మీయా గ్రంథం 17 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. చాలమ్మా చాలు. ఈ మాట అందరూ ఒక్కసారి నాతో గట్టిగా చెప్పండి. నేను ఈ టీవీలో చాలా తెల్లగా ఉన్నాను, కానీ నల్లగా ఉండేవాడు. నేను ఎందుకున్నాను నాకు మరి ఎంత తెల్లగా ఉన్నా నేను నాగారు తెల్లదోరలాగా. ఇప్పుడు నేను ఎంత తెల్లగా ఉన్నానండి, అయ్యగారు ఇంకెంత తెల్లగా ఉన్నారో అది టీవీలో చూస్తాం. నాతో చెప్పండి అందరూ, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యులు. అత్తలు నమ్ముకున్నలు పాడైపోయారు, కోడలు నమ్మి కొందరు పాడయ్యారు, భర్త నమ్మి కొందరు పాడయ్యారు. ధనము నమ్ముకున్నవాడు పాడయ్యాడు, కులం నమ్ముకున్నాడు కూళ్ళకు చచ్చాడు, మతం నమ్మకుండా మతలేక పారిపోయాడు. కానీ నేను యేసు ప్రభు నమ్ముకొని పాడైపోయానని చెప్పగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడు లేడు. గట్టిగా సప్పలు కొట్టలు వేసేది. నాకు నేనుగా యేసు ప్రభు నమ్ముకొని ఎంతో బాగుపడ్డాను. అవన్నీ చెప్పను, కానీ ఒక్క విషయం చెప్తాను. మనుషులు నమ్మి నేను పాడైపోతే దేవుడు నమ్ముకోగా దేవుడు నన్ను దీవించాడు. అందుకని ఈ కృతజ్ఞత సభలు పెట్టుకుంటున్నాను నేను. మీరు మొన్న మన అయ్యగారులు ఏర్పరిచినటువంటి మీటింగ్లకు వచ్చి ఉంటే ఒకవేళ నా పామ్ రేట్లు మీరు తీసుకుని ఉంటారు. ఒక్క విషయం చెప్పి కరెక్ట్గా అయ్యగారు చెప్పారు 10 నిమిషాలని, నేను 8 నిమిషాలు మిగులు చేస్తాను. 84లో రక్షించబడ్డాను, 86లో స్వస్థపడి రక్షించబడి 90 నుండి పరిపూర్ణ సేవకుడిగా ఈ భారతదేశంలో ప్రభు వాడుకుంటున్నాడు. నాకు గురజా, ముదినిపల్లి ఆ ప్రాంతాల్లో సేవనిచ్చాడు. నాకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే వెనకబడిన నా వాళ్ళను కూడా, నా కులస్తులను కూడా ప్రభు సేవకులకు తయారు చేయాలని ఒక ఆశ కలిగి ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టాను. 30 మందిని వెనకబడిన మా జాతి పాముల, ఇరుకులు, యానాది, లంబ, డక్కల, నక్కల, చెంచు, గంగిరెడ్ల, బుడదాసర్లు, బండోలు, మొండు పండోలు, ఇలాంటి వెనకబడిన కనీసం ప్రభు అంటే తెలియని వారిని
30 మంది సేవకులను తయారు చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ యేసయ్యకి మహిమ కలుగును కాక. అయితే అది నా గొప్పతనం, ప్రభు మహిమది. అలా తిరుగుతున్న ఆ రోజుల్లో 2009వ సంవత్సరంలో దేవుడు నాకు ఒక సువార్త వాహనం ఇచ్చాడు. అది మారుతి ఓమ్ని. ఆ సువార్త కారు నేర్చుకొని ఆ సువార్త వాహనం మీద పైన స్టాండ్ పెట్టుకొని లోన కరపత్రాలు చిన్న ఇలాంటి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని అనేక ప్రాంతాలకు నాకు నేనుగా వెళ్ళి, అంటే నన్ను పిలిచేవారు కాకుండా నాకున్న టైంని బట్టి వెళ్ళి బాగా పూర్తిగా వెనకబడినటువంటి గుడారాల్లో అక్కడక్కడ నివసించేటువంటి పేద ప్రజల కొరకు సువార్త చెప్తూ వెళ్తూ ఉన్నాను. దానికి ఇక్కడే తీసుకున్నాను, ఇదే మారుతి షోరూంలో నేను తీసుకున్నాను ఆ కారుని. నెలకి 7,200 రూపాయలు దానికి నేను వడ్డీ కట్టాలి, అదే దాని ఏమంటారు, కిస్తీ కట్టాలి నేను. ఇలా జరుగుతుండగా ఒక రోజున నేను ఒంగోలు సభలకు వెళ్ళాను. అయ్యగారికి తెలుసు, అయ్యగారు కూడా వచ్చున్నారు. ఒంగోలు సభలో ఏబిఎం కాంపౌండ్ అన్న, ఆ కాంపౌండ్లో పెద్ద సభలై దాదాపుగా 20,000 మంది పైకి వచ్చారు. గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. సార్ నా సాక్ష్యం మాకి నా బాధలు అయిపోయినాయి. కారు కూడా ఆ పక్కనే ఉంది. ఆ కారుని చూపిస్తూ ఇది 7,000 రూపాయలు నేను అప్పు కట్టాలి, దయచేసి మీ దయ, మీరందరూ ప్రార్థన చేయండి, మీ సహకారం అందించండి అని చెప్పి నేను దాన్ని వదిలేశాను. చెప్పాను అప్పు త్వరగా తీరినట్లుగా ప్రార్థన చేయమని చెప్పని కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపుగా 50 మంది పాస్టర్లు పైగా ఉన్నారు. ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, మేసాల గురప్ప 7,000 రూపాయలు కట్టాలి అప్పు అని చెప్పావు, అంతమంది చెప్పావు, చెప్పినందువల్ల ఒక్కరన్నా నీకు ₹1 ఇచ్చారా? అలా చెప్తే నీకు ఎవరెవరు? నేను చెప్పినట్లుగా నువ్వు నన్ను నమ్ముకుంటే, నేను చెప్పినట్లుగా నువ్వు విన్నావంటే నీ కారు అప్పు తీరిపోయి కారు నువ్వు పైకి వెళ్ళిపోతావు చెప్పాడు నాకు. సరే ఏందో ఎంతలాగన్నాడని చెప్పి చెప్పమన్నాను. ఏమి లేదు, ఈ మధ్య పాస్టర్ల స్కీమ్ ఒకటి వచ్చింది, 5,000 కట్టు 20,000 వస్తాయి, ముందు కట్టాలి, 10,000 కట్టు 50,000 వస్తాయి, 20,000 కడితే ₹1,00,000 వస్తాయి అని చెప్పుకొచ్చారు. చెప్పి అసలు నువ్వు కాదు, మొత్తం మీ కులస్తులు, మీ బంధువులు, మీ సంఘం, నీ ఫ్రెండ్స్ చేరిస్తే అసలు సేవే చేయదు, ఇంట్లో కూర్చుంటే ₹2,00,000 నీకు నెలకు వస్తాయని చెప్పారు. తర్వాత కొన్ని ప్రూఫ్లు చూపించారు. మీ అడవి ప్రాంతాల్లో, అనాథ ప్రాంతాల్లో చర్చిలు కట్టిస్తాం మేము ఉచితంగా అన్నారు. నిజంగా వాళ్ళ మాటలు నమ్మాను. దేవుని నమ్ముకొని దేవుని సేవ చేసి దేవుని కృపలు ఎదగాల్సిన నేను వాళ్ళ మనుషుల మాటలు నమ్మి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ మాటలు నమ్మాను. ఇక్కడే నా వాళ్ళని, నా సంఘాలని, నా ఫ్రెండ్స్ని మొత్తాన్ని దాదాపు 200 మందిని ఈ స్కీములో చేర్చాను. మీరందరూ డబ్బులు కట్టుకోండి, మీరందరూ డబ్బులు కట్టుకుంటే మీకు డబ్బులు బాగా వస్తాయి. ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే, వాళ్ళు ఎగ్గొడితే, అసలు కట్టింది నేను మేసాల గురపున్నాను, నేను ఇస్తానన్నాను. సరదాగా నా మాట, నేను మీసాల కూడా మనకుండగా మనకేం బాధ అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి 200 మంది కలిసి 20,00,000 రూపాయలు తీసుకొచ్చారు నాకు. కలుసుకుంటేనే చాలా వేదన. 20,00,000 దొరుకుతా, 20,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అబ్బా గురప్ప ఎంత గొప్ప మా పనిచేస్తావు, శభాష్ గురప్ప శభాష్. ఇప్పుడు మాకు ఇచ్చావు కాబట్టి ఇక నీ కారు నువ్వు అప్పులు తీరిపోయి ఎక్కడికో వెళ్ళిపోతావు చెప్పారు. సరే అని చెప్పి నేను అన్నాను. 20,00,000 తీసుకెళ్ళారు. ఈ రోజుగా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఎటు పోయారో తెలియదు, ఎటు వెళ్ళారో తెలియదు. వాళ్ళు చెప్పింది మాత్రం ఒక నిజం, నా కారు ఎక్కడుందో నాకు తెలియదు. ఈ విషయాలు అందరికి బాగా తెలుసు. ఆ రోజుల్లో నేనో కాదు, చాలామంది పాస్టర్లు అప్పులు పాలైపోయామాట. అసలు తిరుగుతుంటే రావట్లేదు. వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు అర్థమైపోయింది రాదని. 200 మంది కలిసి నన్ను అడిగారు, క్రీస్ దాస్ గారు, మేసాల గురప్ప గారు, వాళ్ళెవరో మాకు తెలియదు, మర్యాదగా మాకు డబ్బులు కడతావా, నీకున్న మీసాలు పీకేమంటావని నా ఇంట పడ్డారని. అంతకుముందు నిజంగా మా పాస్టర్ మంచి ప్రార్థన పర్రాలు, ఆమె ద్వారా దాదాపు 20 మంది పాస్టర్లు తయారయ్యారు. మంచి ప్రార్థన దొరజల్లినప్పుడు ముద్దునే పెళ్ళి ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పుడు మంచి ఆత్మీయురాలు నాకు చెప్పింది, ఇది మన రూటు కాదు, తప్పు, వెళ్ళొద్దు, దిక్కు మొక్కు లేని, తింటా గతి లేని బలహీనమైన మన కులాన్ని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడు ప్రపంచంలో. కాదు, అది వదిలేసి అది మనది కాదు, దేవుని సేవ చేయమంది. ఒక్కొక్కసారి మగోళ్ళు ఆడల మాట వినరు. నీకేం తెలిసి నా సంగతి, 20,00,000 2,00,000 రూపాయలు అలాగొస్తుంది, నీకు పుల్లు వస్తుంది నీకు అని చెప్పి మాయవుని తిట్టాను నేను. అంతకుముందు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మగారండి, అయ్యగారు ఉన్నారా, ఏమన్నా
అయ్యగారు ఉంటే చెప్పండి ప్రార్థన చేస్తారు, లేదా మీరు ప్రార్థన చేయమనేవారు. ఇప్పుడు అట్లాగంటలేదు. వసే పాస్టరమ్మా ఆడెక్కడున్నాడు చెప్పండి అన్నారు. ఆ బాధ తట్టుకోలేక నా భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. నా 2 కూతుర్లు, డాడీ ఎంత పని చేసావు, 1 కాదు 2 కాదు 20 లక్షల రూపాయలు. అమ్మకేమన్నా నగలు కొనిచ్చావా, మాకేమన్నా పెళ్లి చేసావా, లేకపోతే ఏమన్నా ఇల్లు కట్టావా, మందిరం కట్టావా, ఎందుకు చేసావు అని అంటుంటే కళ్ళమని లాగలేదు. నా 2 కూతురు మా పెద్ద దగ్గర ఉండిపోయారు. నేను ముదినేపల్లిలో ఉన్నాను. నా భార్య వెళ్ళిపోయింది. ధనాపేక్ష సమస్త కీడులకు, దురాశ దుఃఖానికి నాకు అర్థమైపోయింది వాళ్ళు ఎవరని. 200 పిలిపించాను. 2012 సంవత్సరంలో మీ డబ్బులు మీకు మొత్తం ఇచ్చేస్తాను, మీరు నాకు ఎంతగానో ఇచ్చేస్తాను, సహాయం చేయమన్నా. వాళ్ళు అన్నారు, మాకు తెలుసు పాస్టర్ గారు, నో మోసమే మాకు తెలుసు, అలాగే ఇచ్చేయమని చెప్పారు. 7 రాత్రులు 7 పగలు ముదినేపల్లి ఇంట్లోకి వెళ్ళి కేవలం మజ్జిగ తాగుతూ రాత్రులు పగలు దేవానిని మనుషులు నమ్మి ఎంత మోసపోయాను. నేను నమ్ముకున్నాను. నేను నమ్ముకుంటే సిగరెట్ల నుండి, బీడ్ల నుండి, త్రాగు నుండి, నా జాతి యొక్క అపచారం నుంచి, ఆ విగ్రహాధన భయంకర శోధ నుంచి నన్ను తప్పించావు. చచ్చే నన్ను బ్రతికించుకున్నావు. నేను నమ్ముకుంటే నేను ఎంతగానో దీవించావు. ఈరోజు ఆంధ్ర ప్రపంచంలో నువ్వు ఆడుకుంటున్నావు. నాకు దాదాపు ఇన్ని సంఘాలు ఇచ్చావు, ఎంత పరిసరాలు ఇచ్చావు నమ్ముకున్నందుకు. కానీ ఈ రోజున మనుషులు నమ్ముకున్నందుకు నేను ఇంత పాడైపోయాను. నాకు అర్థమైపోయింది, నేను చనిపోతున్నాను, నేను చచ్చిపోయానుకుంటున్నాను ఒక చంపేసి. ఒకవేళ నేను చచ్చిపోతే వీళ్ళందరూ ఈ పాస్టర్ గారు అప్పులతో చచ్చిపోయింది అంటారు. అలా కాదు నాయన, నీ వాక్యంలో ఉంది, ఒకరికి 1 రూపాయి అన్యాయం చేసిన ఆ రూపాయలు దేవునికి మొరపెడుతుంది. ఒకరి దగ్గర అన్యాయంగా నేను చేయకూడదు. నేను నమ్ముకుంది అన్యాయం చేయడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఆ అప్పులు చేసి, ఆ ఇంటిని అప్పులు చేసి డబ్బులు ఎగ్గొడటం కాదు కదా. నువ్వు న్యాయం చేయమన్నావు కాబట్టి నన్ను ఒక్కసారి కానీ నీకు నమ్ముకుంటున్నాను, నన్ను క్షమించు. నేను చేసిన పెద్ద తప్పే, చాలా ఘోరం తప్పు చేశాను. ఈ 20 1 కాదు 2 కాదు 20 లక్షల రూపాయలు ఏ దిక్కును రప్పిస్తావో, ఏ హృదయం కలిగిస్తావో, నీ పరలోక బ్యాంకులు ఇప్పి ఆ అప్పులను తీర్చే ప్రభు. అంతకంటే నాకు ఏముందయ్యా? నాకు ఆస్తులు సంపాదించాలని, ఇల్లు కట్టాలని, ఏదో టీవీలోకి వెళ్ళిపోవాలని, లేదా ఇంకేదో చేయాలని, టీవీలోకి వెళ్ళి నన్ను వాడుకుంటున్నావు. కానీ ఏదో చేయాలని కాదు, కానీ కేవలం నీ సేవ కొరకు నన్ను ఆశ్రయించమన్నా. ఆశ్చర్యం, దేవునికి స్తోత్రం. 2011 డిసెంబర్ కల్లా మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని పెద్ద పెద్ద సిటీల్లో, ఇతర ప్రాంతాల్లో నాకు తెలియనటువంటి సేవకులు నన్ను రప్పించుకుని వాక్యం చెప్పించుకున్నారు. నాకు తెలియకుండానే వాళ్ళు ఇచ్చే కానుకలు. అలాగని నా భార్య పిల్లల, నా పేరున, నా భార్య బిడ్డల పేరున LICలు అన్నీ తీసుకుని 2012 సంవత్సరం డిసెంబర్ కల్లా 200 మంది పిలిపించాను. కొంత అప్పు చేశాను, 5 లక్షల పైన అప్పు చేశాను. మొత్తం 200 మందికి 20 లక్షల రూపాయల అప్పు తీర్చే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మనుషులు నమ్ముకుంటే పాడైపోతాం, యేసయ్య నమ్ముకుంటే బాగుపడతాం. నేను అలాగ బాగుపడ్డాను. అమ్మా, ఇక్కడ ఎవరికైనా అప్పులుంటే యేసు నామములో ఈ 2020 దాటక ముందే అప్పులన్నీ తొలగిపోనుగాక. ఈ మార్చి నెలలో అయ్యగారు నా అప్పులు మొత్తం తీరిపోతున్నాయి అయ్యగారు. అందుకనే ఆ కృతజ్ఞతతో ఈ సభలు ఏర్పాటు చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నా అప్పులు తీర్చినందుకు నా ప్రభుని మహింపరచుకోవటానికి అందరి ముందు ఇక్కడే చాలామంది ఉన్నారు. నా అప్పులన్నీ చేశాను వాళ్ళకి. అమ్మ మీ వడ్డీలు ఇవ్వలేను, అప్పులు తీర్చుకుంటానని ప్రతి ఒక్కరు కాలు పట్టుకొని వాళ్ళకి దండం పెట్టి అప్పులన్నీ తీర్చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కరికి నేను రుణస్థుడిగా లేను, యేసయ్య కొరకే ఉన్నాను. అందుకనే ఈ సభ ఇంత భారీ ఎత్తి పెట్టలు నాకు లేదు. అరగ్గాని పాపం చార్లెస్ జాకబ్ గారు ఒక డేట్ ఇచ్చారు, ఆ పుట్టైన ఒక డేట్ ఇచ్చాడు. ఆ టైంలో ఫస్ట్ ఈ 2 రోజులు పెట్టుకుంటున్నాను. దయచేసి మీ ప్రార్థన, మీ సహాయం, ముఖ్యంగా మీరు ప్రార్థన చేసి ఖచ్చితంగా ఆ సభ 2 రోజులు వచ్చి ఈ దీనిని, ఈ కృతజ్ఞతగా చేసుకునే కార్యక్రమాలకి మీరు, అయ్యగారు, అమ్మగారు, మీరందరూ వచ్చి మమ్మల్ని, మా కుటుంబాలను ఆశ్రయించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం అయ్యగారికి మరొక్కసారి నా హృదయపూర్వకంగా చెప్పుకుంటున్నాను. వాక్యం చెప్పలేకపోయాను, సాక్షి చెప్పుకున్నాను, క్షమించండి ప్లీజ్.